బాలయ్య కొరటాల శివ సినిమా నిజంగానే ఆగిపోయిందా? వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొత్తానికే అటకెక్కిందంటూ వినిపిస్తున్న రూమర్స్ లో నిజమెంత? మరి ఈ వైరల్ న్యూస్ తో వర్రీ అవుతున్న నందమూరి అభిమానులకు మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇంతకీ బాలయ్య కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కేదెప్పుడు? నటసింహం బాలయ్య స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మొదలు కావాల్సి ఉంది. బాలకృష్ణ 112వ సినిమాగా తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుంది. బాలయ్య సింహ సినిమాకి రైటర్ గా పనిచేసిన కొరటాల శివ ఫస్ట్ టైం నటసింహంతో సినిమా తెరకెక్కిస్తూ ఉండడంతో ఎన్బీకే 112 పై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేదెప్పుడు అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిపోయిందంటూ వినిపిస్తోన్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. బాలయ్య కొరటాల శివ ప్రాజెక్ట్ అటకెక్కిందంటూ వైరల్ అవుతున్న న్యూస్ లో ఏమాత్రం నిజం లేదని స్పష్టత ఇచ్చారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రజెంట్ లెగ్ ఇంజురీ కారణంగా బాలయ్య రెస్ట్ మోడ్ లో ఉండడంతోనే ఈ సినిమా పట్టాలెక్కలేదని, ఈలోగా సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ కొరటాల టీం రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తంగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య చేస్తోన్న ఎన్బీకే 111 తర్వాతే 112 సినిమా సెట్స్ పైకి వెళ్తుందంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలోని బాలయ్య సరికొత్త మేకోవర్ ఎన్బీకే 111 పై అంచనాలని పీక్స్ కి పెంచేస్తోంది. మంచు మనోజ్ నెగటివ్ షేడ్ రోల్లో, కాజల్ అగర్వాల్ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమాని దసరాకి విడుదల చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. అయితే బాలయ్య లెగ్ సర్జరీ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో సినిమా రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే. మొత్తంగా బాలయ్య కొరటాల శివ సినిమా ఆగిపోలేదని మేకర్స్ ఇచ్చిన క్లారిటీతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నందమూరి అభిమానులు.